నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనిల్. కరీంనగర్ సిపి గౌసాలం మధ్య, అదేవిధంగా హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, వీళ్ళిద్దరి మధ్య ఈ మధ్య కాలంలో వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి ఈ మధ్య కాలంలో. సో కరీంనగర్ సిపి ఈ విషయాల్లో తల దూర్చట్లేదు, ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు. కానీ హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, బీఆర్ఎస్ లీడర్, ఈ మధ్య కాలంలో చాలాసార్లు కరీంనగర్ సిపి పైన, అంటే ఒక పగబట్టినట్టే అనుకుందాం. ఇక సరే, కరీంనగర్ సిపి తప్పు చేసిండా చేయలేదా అనేది అది ఇంకా విచారణ అనేది ఇంకా చేపట్టలేదు. విచారణ చేపడితే ఒకవేళ అది నిజమైతే, అది నిజంగా తప్పు చేస్తే అది ఎవరైనా సరే శిక్ష అర్హులు, అది కరెక్ట్ కాదని చెప్పేసి మనం చెప్తాం. కానీ కరీంనగర్ సిపి పైన ఈ మధ్య కాలంలో హుజురాబాద్ ఎమ్మెల్యే నిజంగా పగబట్టినట్టే రిపీటెడ్గా ఆయన పైన ఘాటుగా విమర్శలు చేస్తూ ఉన్నాడు. ఒక్కసారి మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడితే 2 సార్లు అసెంబ్లీలో అక్కడ ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, అలా స్పీకర్, అదేవిధంగా ప్రతిపక్ష నాయకులు ఇంతమంది ఉండగా సాక్షాత్ అసెంబ్లీలో కరీంనగర్ సిపి పైన 2 సార్లు ఆయన విమర్శలు చేయడం జరిగింది. మొత్తం కరీంనగర్ సిపి పైన ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు అవుతున్నాయి ఇప్పటికి 3 సార్లు. ఒక్కసారి మామూలుగా ఏదైనా ఇష్యూ ఉంటే ఒక్కసారి మాట్లాడతారు, అది మనం చేయాలని చెప్పేసి కోరుతారు. కానీ హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మాత్రం 3 సార్లు కరీంనగర్ సిపి పైన ఈ విధంగా వ్యాఖ్యలు చేసిండు, 2 సార్లు అసెంబ్లీలో. అంటే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతుందంటే అసెంబ్లీలో కావచ్చు, బయట కావచ్చు, అది ఖచ్చితంగా కరీంనగర్ సిపి పైనే ఉంటుంది. సో ఆయన చేసిన వ్యాఖ్యలు ఏంటంటే, గతంలో మీడియా సమావేశంలో ఏం చెప్పిండో అసెంబ్లీలోనూ అదే చెప్పిండు. ముందునేమో మీడియా సమావేశంలో కావచ్చు, మొదటిసారి అసెంబ్లీలో ఏం చెప్పిందంటే కరీంనగర్ సిపి పైన వెహికల్ని, సో ఏదైతే ఒక గవర్నమెంట్ వెహికల్ ఉంటుందో ఆ వెహికల్ని హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ వ్యక్తికి ఇచ్చి నడిపిస్తున్నాడు. అది కూడా ఇద్దరు కానిస్టేబుల్ని పెట్టి డ్రైవర్గా పెట్టి నడిపిస్తూ ఉన్నాడు. ఇక్కడనే ఉంటున్నారు 2 కానిస్టేబుల్, అలా అక్కడ కరీంనగర్లో వాళ్ళు పనిచేయట్లేదు కానిస్టేబుల్. సో కరీంనగర్ సిపి ఆదేశాల మేరకు హైదరాబాద్లో ఒక కారు ఒక వ్యక్తికి నడుపుకుంటూ వారిద్దరు కూడా కానిస్టేబుల్ డ్రైవర్లుగా చలామణి అవుతున్నారు అనేది కౌశిక్ రెడ్డి యొక్క వాదన. మొదటిసారి మీడియా సమావేశంలో అదే చెప్పిండు, రెండోసారి అసెంబ్లీలో మాట్లాడుతూ ఇదే చెప్పిండు. అయితే మొన్న 3వసారి అసెంబ్లీలో మాట్లాడుతూ వాటితో పాటు ఏదైతే ఒక ప్రైవేట్ వ్యక్తికి గవర్నమెంట్ వెహికల్ పెట్టి నడిపిస్తున్నాడు అని చెప్పేసి కాకుండా కొన్ని కొత్త విషయాలు చెప్పిండు. ఏం చెప్పిండంటే, అందులో కరీంనగర్ సిపి హోంగార్డుల దగ్గర సుమారు 108 మంది హోంగార్డుల దగ్గర నుండి ఒక్కొక్కరి దగ్గర ₹1,00,000 వసూలు చేసిండు. మొత్తం 1,08,00,000 వసూలు చేసిండు వాళ్ళ దగ్గర నుండి, వాళ్ళ పోస్టులు ఇప్పేయడానికి అని చెప్పేసి చెప్పిండు. అదేవిధంగా బడాకానం పేరుతో ప్రతి SHO నుండి ₹25,000 వసూలు చేస్తూ ఉన్నాడు కరీంనగర్ కమిషనరేట్ వ్యాప్తంగా కూడా అన్నట్టుగా వ్యాఖ్యానించాడు. సో ఇదన్నీ కూడా కరీంనగర్లో ఉన్నటువంటి హోంగార్డు, కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ASIలు, SIలు, CIలు అందరూ బాధపడి ఇవన్నీ కౌశిక్ రెడ్డికి చెప్తే, ఈ నా బాధ కాదు సార్ అని చెప్పేసి స్పీకర్ గారికి చెప్తున్నాడు. అధ్యక్ష, ఇది నా బాధ కాదు, కరీంనగర్ కమిషనరేట్లో ఉన్నటువంటి ప్రతి కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, హోంగార్డులు, ASIలు, SIలు, CIలు వీళ్ళందరూ బాధపడుతున్నారు, కరీంనగర్ సిపి ఈ విధంగా చేస్తున్నాడని చెప్పేసి చెప్పిండు. మరి ఇంతకీ సరే, మరి అది కరీంనగర్ సిపి ఆ విధంగా చేసిండా చేయలేదా అనేది మనం ఇందాక నేను చెప్పినట్టు చెప్పలేం. సో ఆయన చదువుకున్న చదువు IPS. మామూలుగా రాజకీయ నాయకులు చదువుకోకపోయినా ఓట్లేసి నిల్చుంటే గెలుస్తారు, అది వేరే విషయం. ఇక్కడనే చదువుకున్నాడు, ఉన్నత చదువులు చదివిండు కరీంనగర్ సిపి, చదివి IPS అయ్యిండు. అంటే చదువుకున్న వారు మరి దొంగ పనులు చేయరా అంటే చేయరు అని చెప్పి నేను చెప్పాను. చదువుకున్న వాళ్ళు చాలామంది కలెక్టర్లు కావచ్చు, పెద్ద పెద్ద IASలు, IPSలు కూడా చాలామంది కరప్షన్ చేసిన వాళ్ళు ఉన్నారు. నేను ఆ తప్పు పట్టట్లేదు. సరే, ఇందులో కూడా మన కరీంనగర్ సిపి తప్పు చేసిండా, నిజంగానే అట్లా వసూలు చేసిండా, కరీంనగర్లో కమిషనరేట్లో పోలీసులు అందరూ కరీంనగర్ సిపి పైన ఆవేదన వ్యక్తం చేస్తున్నారా అనే విషయం మనకు తెలియదు. కానీ సో కరీంనగర్ సిపి పైన హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఈ తరహాలో ఎందుకు వ్యాఖ్యానం చేస్తున్నాడు, మరి ఇది ఇప్పటి నుండి కాదు అని చెప్తున్నాడు, ఎప్పటి నుండో ఇవన్నీ చేస్తూ ఉన్నాడని చెప్పేసి చెప్తున్నాడు. మరి అంతకుముందు కౌశిక్ రెడ్డి ఎందుకు చెప్పలేదు,
ఈ మధ్యలో ఎందుకు చెప్తున్నాడు అని చెప్పేసి మనం మాట్లాడుకుంటే, ఎప్పుడైతే పాడి కౌశిక్ రెడ్డి హుజురాబాద్ ఎమ్మెల్యే మొన్న సమ్మక్క సారలమ్మ జాతర జరిగిందో, సో వాళ్ళది స్వగ్రామం వచ్చేసి వీణవంక, హుజురాబాద్లో ఉన్నటువంటి ఒక వీణవంక మండలం అది. అక్కడ పెద్ద ఎత్తున జరుగుతుంది సమ్మక్క సారలమ్మ జాతర. అయితే అక్కడికి వెళ్ళినటువంటి పాడి కౌశిక్ రెడ్డి హుజురాబాద్ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులను పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అక్కడ దర్శనానికి వెళ్లకుండా, అక్కడ మొక్కులు చెల్లించకుండా వాళ్ళు అక్కడ రోడ్డు పైన బయట నుంచి కూర్చుంటే వాళ్ళని తీసుకెళ్లి అరెస్ట్ చేసారు. కౌశిక్ రెడ్డిని కానివ్వండి, అదేవిధంగా కౌశిక్ రెడ్డి సతీమణిని, కౌశిక్ రెడ్డి కూతురిని కూడా ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది కరీంనగర్ పోలీసులు. అంటే అక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసులు మొత్తం కలిసి. అప్పటి నుండి ఎప్పుడైతే కౌశిక్ రెడ్డిని ఆ వీణవంక తన సొంత ఊర్లో అందరి ముందు అదే ముఖ్యంగా అక్కడ సమ్మక్క సారలమ్మ గొడవ చూసుకుంటే అక్కడ అపోనెంట్ వీళ్ళకు చుట్టాలు అవుతారు. కానీ ఎప్పటి నుండో అక్కడ గొడవ జరుగుతూ ఉంది సమ్మక్క సార్లు గద్దెల వద్ద. సో డామినేషన్, మాదంటే మాది అని చెప్పేసి ఒక డామినేషన్ జరుగుతూ ఉంది. సో వాళ్ళ ముందు మమ్మల్ని అరెస్ట్ చేసి అనేటువంటి ఒక కోపం ఖచ్చితంగా పెట్టుకున్నాడు కౌశిక్ రెడ్డి. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. మరి ఈ వ్యాఖ్యలు ఏదో గతంలో చేయొచ్చు కదా కౌశిక్, ఇదే సిపి పైన ఎప్పటి నుండో మరి అంత కన్సర్న్ ఉండి కౌశిక్ రెడ్డికి కానిస్టేబుల్ పైన మంచిదే, కానిస్టేబుల్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు, సిఐలు ఎస్ఐలు బాధపడుతున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు, మంచిదే. మరి ఈ విషయాలన్నీ ఎప్పటి నుండో చెప్తే బాగుండేది కదా. మిమ్మల్ని ఎప్పుడైతే హుజురాబాద్ అక్కడ వీణవంక సమ్మక్క సారలమ్మ వద్ద మిమ్మల్ని అరెస్ట్ చేసారో అప్పటి నుండే మీరు కరీంనగర్ సిపి గురించి మాట్లాడడం మొదలు పెడుతున్నారు. కరీంనగర్ సిపి గౌశాలం పైన విమర్శలు ఇస్తూ ఉన్నారు తప్పితే గతంలో మాత్రం ఎప్పుడూ చేయలేదు. అంటే మీరు ఇప్పుడు సిపికి సపోర్ట్ చేస్తున్నారా, మన సిపి చేసేది కరెక్టే అంటే, ఒకవేళ సిపి ఆ విధంగా చేసినట్టయితే తప్పు. నిజంగానే సిపి ఆ విధంగా డబ్బులు వసూలు చేయడం, ఈయన హుజురాబాద్ ఎమ్మెల్యే అసెంబ్లీ సాక్షిగా చెప్పినట్టు కరీంనగర్ సిపి నిజంగా చేసినట్టయితే అది కరెక్ట్ కాదు అని చెప్తాను నేను. తప్పు, ఎవరైనా తప్పే, తప్పు చేస్తే శిక్ష అర్హులు. మరి ఇదే పోలీస్ డిపార్ట్మెంట్ ఇట్లా జరుగుతుంది, ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వల్ల మీ పార్టీకే నష్టం చేకూరుస్తుంది అని చెప్పేసి అధ్యక్ష అంటూ స్పీకర్కి చెప్పిండు కౌశిక్ రెడ్డి. సిపి అలా చేయడం వల్ల మాకేం కాదు అధ్యక్ష, ప్రభుత్వాలు ఉన్నది మీ పార్టీ, మీ పార్టీకే ఇబ్బంది కలుగుతుంది, మీ పార్టీకే చెడ్డ పేరు వస్తుంది, ఇలాంటి వాళ్ళను మీరు చర్యలు తీసుకోవాలని చెప్పిండు. మరి ఇలాంటి పోలీసులు, మరి ఇట్లాంటి వ్యవస్థ మరి గతంలో లేదా? మీరు గతంలో కౌశిక్ రెడ్డి గారు మీరు గతంలో ఎమ్మెల్సీగా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు, మరి అప్పుడు ఇలాంటి అక్రమాలు ఎవరు చేయలేదా పోలీస్ డిపార్ట్మెంట్? అప్పుడు కూడా చేసిరు కదా ఇలాంటి అక్రమాలు. కొంతమంది, అందరు కాదు, కొంతమంది పోలీసులు అక్రమంగా కేసులు పెట్టి బనాయించి కొట్టడం మనం గతంలో చూసినాం. నేరెళ్ళ ఘటనలో ఇప్పటికి కూడా వాళ్ళు వాళ్ళ కుటుంబం రోడ్డున పడ్డ, ఇప్పటికి కూడా వాళ్ళు పని చేసుకోవడానికి కూడా వాళ్ళు కాళ్ళు చేతులు కలపలేని సిచ్యువేషన్లో ఉన్నారు గతంలో నేరెళ్ళ ఘటన. మరి అప్పుడు కూడా ఇదే తరహాలో పోలీస్ వ్యవస్థ ఉంది కదా. ఇప్పుడు కొత్త ఉన్న వ్యవస్థ కాదు కదా ఇట్లా పోలీసులు చేసేది. గతంలో ఎప్పటి నుండో ఈ వ్యవస్థ అనేది జరుగుతూ ఉంది. ఎక్కడో ఒకరో ఇద్దరు చేసిన పనికి అది మొత్తం వ్యవస్థకు వస్తుంది, అది కామన్ ఎక్కడైనా సరే. సో మరి ఇది ఈయనేమంటున్నాడు కరీంనగర్ సిపి పైన అసెంబ్లీలో మాట్లాడితే హుజురాబాద్ సరే మంచిదే, ఆయన చెప్పింది మంచిదే, పోలీసులు ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి చెప్తా ఉన్నాడు. ఒకసారి చెప్పిండు, అయిపోయింది, రెండుసార్లు చెప్పింది. ఇక మొత్తం మైకు పడితే కరీంనగర్ సిపి పైన మాట్లాడుతూ ఉన్నాడు. మరి హుజురాబాద్లో ఎలాంటి ఇబ్బందులు లేవా, ప్రజలు ఎలాంటి వాటితో బాధపడట్లేదా, అవి కూడా చర్చకు రావచ్చు కదా. సో మరి ఈయన ఇన్నిసార్లు చెప్తా ఉన్నాడు, 3-4 సార్లు చెప్పిండు సిపి పైన. మరి చెప్పినప్పుడు మరి అటు ప్రభుత్వాలు కావచ్చు, అధికారులు కావచ్చు, మరి విచారణ చేపడితే అయిపోద్ది కదా సిపి పైన కూడా. ఆ విధంగా కూడా అన్నట్టుగా చాలామంది చెప్తా ఉన్నారు. ఏది ఏమైనప్పుడు కూడా కరీంనగర్ సిపి ఆ విధంగా హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మధ్య అయితే గత కొన్ని రోజులుగా ఈ గొడవ అనేది బాగా సోషల్ మీడియాలో జరుగుతూ ఉంది. సో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కరీంనగర్ సిపి పైన చాలా అంటే చాలా తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తూ ఉన్నాడు. మరి ఇందులో నిజాలు మనకు తెలియదు, కానీ ఆయన మైకు పట్టుకుంటే మొత్తం కరీంనగర్ సిపి అని చెప్పేసి ఆయన ఒక జపం అయితే చేస్తూ ఉన్నాడు. మరి ఇందులో నిజం ఉందా లేదా అనేది అది దేవుడికి తెలుసు. ఒకవేళ విచారణ చేపడితే మాత్రం అది పోలీసులకి తెలుస్తుంది. కానీ సో ఈ వివాదం ఏదైతే ఉందో అది తొందర సద్దు మానాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే అది ఈయన మైండ్లో రన్ అవుతా ఉన్నది. ఈ ఎమ్మెల్యే గారు అది మైండ్లో పెట్టుకొని అదే పని మీద ఉన్నాడు. హుజురాబాద్ కాన్స్టిట్యున్సీ ప్రజల గురించి మరి ఆలోచిస్తుండలేదో మరి కరీంనగర్ సిపి పైనే మొత్తం పెట్టుకున్నాడు. మరి ఈయన చెప్పినట్టుగా మరి అదేదో విచారణ
చేపట్టి మరి నిజంగా చేసిందా లేదా అనేది మరి చేస్తారా లేదా పోలీసులు అనేది మనం వేచి చూడాలి.